విఆర్కే డైట్లో ఈ ప్రపంచంలో సిస్టమేటిక్గా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున నేను సుమారు 17 సార్లు ఎక్కువ మందికి, అంటే కిడ్నీ వాళ్ళకి వేరే ప్రోటోకాల్ ఉన్నప్పటికీ విఆర్కే డైట్లోనే ఇలా ఒక సిస్టమేటిక్ ఇవ్వటం వలన నీరు పుష్కలంగా తీసుకుంటారు. ఇన్నాళ్ళు లీటర్ నుంచి లీటర్న్నర వరకు నీళ్లు తీసుకున్న వీళ్ళంతా నా డైట్లో కంపల్సరీగా 5 లీటర్ల దాటి ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. రక్త ప్రసరణ చక్కగా నడిచినప్పుడు మీ బీపీ అనేది ఉండదు. బీపీ రావటానికి రెండవ అతిపెద్ద ప్రధాన కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక చెట్టు. ఈ చెట్టుకి దాదాపు 50-60 కొమ్మలు ఉంటాయి. ఒక కొమ్మ పేరు బీపీ, ఒక కొమ్మ పేరు షుగరు, ఒక కొమ్మ పేరు థైరాయిడ్, గ్యాసు, ఒబెసిటీ, అలాగే పీసీఓడి, రకరకాలు. ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టు తాలూకు వేరువేరు కొమ్మలు. మామూలుగా అలోపతిలో లేదా ఇతర విధానాల్లో బీపీకి జీవితాంతం చచ్చే వరకు మందులు ఇస్తారు. విఆర్కే డైట్ చేస్తే ప్రపంచంలో ఎవరు డైట్ చేసినా బీపీ 99.9999 పెట్టుకోండి శాతం మందికి నెలలోపే బీపీ తగ్గి తీరుతుంది.